ఈ రోజు నేను జాపనీస్ వాళ్ళతో కలిసి ఒక జాపనీస్ వంటకాన్ని నేర్చుకున్నాను అనమాట. ఎలా చేయాలో మీకు అందరికీ చూపిస్తాను. దీని పేరు వచ్చేసి తకోయాకి అండి. తకోయాకి అంటే ఏంటంటే ఆక్టోపస్ ఉంటుంది కదా, దాంతో చేసే రెసిపీ అనమాట. ఫస్ట్ దీనికి గుడ్లు, పిండి, పాలు తీసుకుంటారు. ఇవన్నీ కలిపేసిన తర్వాత మనకి పొంగనాలు చేసుకోవడానికి ప్యాన్ ఉంటుంది కదా, సేమ్ అట్లాంటి రెసిపీ ఇది కూడా. ఈ మిక్స్చర్ ని ఇలా వేసుకుంటారు. వేసిన తర్వాత ఇందులో ఆక్టోపస్ పెడతారు అనమాట. అక్కడ కనబడుతున్నాయి కదా, దీన్ని పెట్టిన తర్వాత ఇంకా పైన పిండి వేస్తూనే ఉంటారండి. పైన లేయరింగ్ కోసం స్ప్రింగ్ ఆనియన్స్, మనం కొత్తిమీర అవన్నీ అలాగేస్తాము, వీళ్ళు స్ప్రింగ్ ఆనియన్స్, చీజ్ ఇవన్నీ కూడా వేస్తారు. దీంతో పాటు వీళ్ళు కార్డ్రో అని చెప్పేసి యాడ్ చేశారు. కార్డ్రో అంటే ఫిష్ ఎగ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు తను యాడ్ చేస్తుంది, అది యాడ్ చేస్తారనమాట. చూస్తున్నారు కదా, చివర్లో చీజ్ యాడ్ చేస్తున్నారు. చాలా చీజ్ వేసారు. ఇంకా ఇలా చేసిన తర్వాత చక్కగా దీన్ని కాల్చుతారండి. ఇది కాల్చి ఇలా తిప్పుతారనమాట. మా అందరికి స్టిక్స్ ఇచ్చారు, ఈ స్టిక్స్ తో తిప్పమని చెప్పి. సో మేము తిప్పడానికి కష్టాలు పడుతున్నాము. ఈ రోజు మాకు గర్ల్స్ పార్టీ జరిగిందనమాట. గర్ల్స్ వరకు మాత్రమే ఈ తకోయాకి పార్టీ అని చెప్పేసి పెట్టుకున్నాము. ఇంకా అందరం కలిసి చక్కగా ప్రిపేర్ చేస్తున్నామండి. మేము ఇక్కడ 2 టీమ్స్ గా డివైడ్ అయ్యి, ఒకళ్ళేమో హాట్ రెసిపీ, ఇంకొకళ్ళేమో స్వీట్ రెసిపీ ప్రిపేర్ చేశారు. ఇక స్వీట్ రెసిపీ ఎలాగంటే పిండి మాత్రం వేస్తారు, ఆక్టోపస్ వేయకుండా పిండి వేసేసి దాని మీద హాట్ చాక్లెట్ అలాగే స్ప్రింకిల్స్ ఉంటాయి కదా, రెయిన్బో షుగర్ స్ప్రింకిల్స్, అవి కూడా వేసి ఇంకా దాన్ని అలా కాల్చుతారనమాట. సో స్వీట్ ఇష్టం ఉన్న వాళ్ళు స్వీట్ తినొచ్చు, హాట్ ఇష్టం ఉన్న వాళ్ళు హాట్ తినొచ్చు అనమాట. దగ్గరగా ఒక 20 మెంబర్స్ వరకు ఉన్నాము. సో ఇందులో ఇది బాగా అలవాటైన వాళ్ళు, జపనీస్ వాళ్ళు ఉంటారు కదా ప్రిపేర్ చేయటం, వాళ్ళే చేశారండి. ఇంకా మేము చూస్తూ వాళ్ళకి హెల్ప్ చేసాము. ఇక స్వీట్ విషయానికి వస్తే నేను డార్క్ చాక్లెట్స్ తినను, సో స్వీట్ ట్రై చేయకుండా హాట్ది ట్రై చేశాను. ఫస్ట్ టైం ఆక్టోపస్ ట్రై చేశాను అనమాట. నిజం చెప్పాలంటే తినలేకపోయాను, నాకు వామిట్ అయిపోయిన సెన్సేషన్ వచ్చేసింది. ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి ఇంకా నాకు తినలేకపోయాను అనమాట, ఇంకా పడేశాను. బట్ టేస్ట్ అయితే బాగుంది, అలవాటైన వాళ్ళు అయితే తింటారు. జపాన్ లో ఈ తకోయాకి అనేది చాలా ఫేమస్ అండి. ఈ స్ట్రీట్ ఫుడ్ ఎక్కువ అమ్ముతూ ఉంటారు బయట. ఆక్టోపస్ ఉంటది కదా, దాన్ని కట్ చేసి ఇలా ప్రిపేర్ చేసి అమ్ముతారు అనమాట. మీలో ఎవరైనా ఆక్టోపస్ తినే వాళ్ళు ఉంటే జపాన్కి వచ్చినప్పుడు తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీరు చాలా మంది జపాన్లో ఎలా ఉంటున్నావు, ఒకదానివే, ఫ్రెండ్స్ ఎట్లా ఏంటి అని అడుగుతారు కదా. సో నేను ఎవ్రీ సండే చర్చ్కి వెళ్తాను. వేరే దేశాల నుంచి వస్తారు, వాళ్ళ కల్చర్స్, వాళ్ళ వంటకాలు అన్ని చూస్తూ ఉంటాము. కలిసి బయటకు వెళ్తాము, కలిసి డిన్నర్ చేసి ఒకళ్ళ కోసం ఒకళ్ళు ప్రేయర్ చేసుకుంటాం, ప్రాబ్లమ్స్ షేర్ చేసుకుని మాట్లాడుకుంటూ ఉంటాం. కాబట్టి అంత అనిపించదు, అప్పుడప్పుడు ఉంటది కానీ, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇంకా ఇట్లా టైం గడిచిపోతా ఉంటుంది అనమాట. సో ఇంతేనండి. తకోయాకి అంటే మన ఇండియాలో, ఎస్పెషల్లీ మన సౌత్ ఇండియాలో చేస్తారు కదా, పొంగనాలు, గుంట పొంగనాలు అని ఉంటాయి. సిమిలర్ గానే ఉంటుంది, రెసిపీ వేరు, ఇంగ్రీడియంట్స్ వేరు, అంతే అనమాట. సో మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి ఫాలో అయిపోండి. బాయ్ బాయ్.